తట్టుకోలేని స్థితికి ఆమె మారిపోయారు. కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గలేదు. దేవుడిని నమ్ముకున్నారు. ఆధ్యాత్మికత వైపు మళ్ళీ దేవుడే తనకు న్యాయం చేస్తాడని ఆమె నమ్మారు. సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు న్యాయస్థానం కాంచనా గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చెన్నైలో ఉన్న ఆమె ఆస్తి ఆమెకి దక్కింది. దాని విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు అప్పటికే మరణించారు. వారి వీలునామాలు చెల్లవని కోర్టు తేల్చి చెప్పేసింది. కోర్టులో గెలిచిన ఆస్తిని ఆమె అనుభవించలేదు. 2010 అక్టోబర్ 25న కాంచనా గారు ఇంకా ఆమె సోదరి గిరిజా గారు కలిసి ఆ మొత్తం ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా రాసిచ్చారు. ఎందుకు ఆస్తిని మొత్తం దానం చేశారు అనే ప్రశ్నకు కాంచనా గారు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరికి కనువిప్పు. నేను ఆస్తి మీద ఆశతో కోర్టుకు వెళ్ళలేదు. నా తల్లిదండ్రులు నన్ను మోసం చేశారని, అది తప్పు అని నిరూపించడానికి మాత్రమే పోరాడాను. ఇప్పుడు న్యాయం గెలిచింది. నాకు అది చాలు. ఈ ఆస్తి నాకు కన్నీళ్లను మాత్రమే మిగిల్చింది. దీనిని నేను అనుభవిస్తాను.